పర్లేదులే వదినా, తట్టుకుంటాను. నువ్వేం చేసినా ఆ అధికారాన్ని ముట్టుకోలేవు. అవునా? చూద్దాం. అధికారం అంటే అరిసెలు ఒత్తడం కాదే. సర్లే చూద్దాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వదినమ్మా. నువ్వు వెళ్ళి పెరుగు గిన్నె తీసుకురా. సరేమా. ఏది చిట్టి రాలేదా? చిట్టి చిట్టి. ఆనానమ్మా, చూసారా ఈ కళావతి ఎక్కడుంటే అక్కడ కలకల్లా ఆడిపోతుంది. నిజమేనమ్మా, కూర్చో. ఒక్క నిమిషం ఉండు నానమ్మా. కుటుంబం అందరూ కలిసి భోంచేయడం చేయడం అనే కల్చర్ ఓన్లీ ఇండియాలో మాత్రమే ఉంటుంది. ఇది నా వ్లాగ్ లో పోస్ట్ చేయాలి, సరేనా? వీళ్ళేరి కిచెన్ లో ఉన్నారమ్మా. పెళ్లి బంతి వీడియో తీసినట్లు ఆ వీడియో తీయటం ఏమిటమ్మా? తీయా తాతయ్య, నేనొచ్చిందే మన సాంప్రదాయాల గురించి డాక్యుమెంటరీ చేయాలని కదా. సరే సరే, నువ్వు అవన్నీ తీస్తూ కూర్చుంటే అప్పటిదాకా తినకుండా ఎలా కూర్చుంటారు? కొంచెం కొంచెం రోజూ తీసుకుందు గాని, ఇప్పుడు తీసింది చాలు గాని వచ్చి కూర్చో. ఓకే నాన్నమ్మా, నీ ఐడియా కూడా బాగుంది. కళావతి, నువ్వక్కడ కూర్చోకూడదమ్మా. ఏ, తినడానికి ముందే ఇక్కడ సీట్స్ బుక్ చేసుకుంటారా? తినడం గురించి కాదు, శౌర్య పక్కన కళ్యాణి కూర్చోవాలి. అదేంటి, ఈ పక్క సీట్ ఖాళీగానే ఉంది కదా. ఉంది కాబట్టి అక్కడ నువ్వు కూర్చోమ్మా, అంతేగాని శౌర్య పక్కన నువ్వు కూర్చోకూడదు. తాతయ్య తెలియ కూర్చుందిలేండి. తెలీదు కాబట్టి చెప్తున్నావురా. భార్యాభర్త కలిసి కూర్చొని భోంచేయాలి. వాళ్ళ మధ్యలోకి మాటలే కాదు, మనుషులు కూడా రాకూడదు. సిల్లీగా అవేం రూల్స్? భార్యాభర్తల మధ్యలో మరో మనిషి దూరకూడదు. అది రూల్ కాదు, సాంప్రదాయం. సౌర్య ఇస్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్, యు నో. నీకు ఫ్రెండ్, నాకు భర్త. అని గారెలు చేశాను, తెంచుడు. తెంచుడు. ఇంకొకటి. ఏంటే కాకి గొంతు కోయిల పాడినట్టు మారిపోయింది? మిమిక్రీగాని చేస్తున్నావా? మీరుండండి. అమ్మా, నువ్వు తిను. వదినా, తిను. ఒక్క నిమిషం ఆగు. అత్తయ్య, మీకోసం నేను అరిసెలు చేశాను, తిని చూడండి ఒకసారి.
ఏంటే వంటగది వాకిలి దాకా పోందానివి నువ్వు అరిసెలు చేసావా? మా ఆవిడ కూడా అత్తయ్యని కాకా పడుతోంది. చిచి, మా అమ్మని నేను కాకా పట్టడమేంటి? అబ్బబ్బా, మీరంతా ఊరుకోండి, అత్తయ్య గారిని తిన్నివ్వకుండా. ఇక్కడ ఇంతమందిని వదిలేసి మీరిద్దరూ అమ్మమ్మ దగ్గర చేరారేంటి? అమ్మ కదరా. అత్తయ్య కదా శౌర్య, మీరు తినండి అత్తయ్య. ఈ గౌరవం ఎప్పుడూ ఇలాగే ఉంటే బాగుంటుంది. కళావతి, నువ్వు ఆ చైర్లో కూర్చో. కళ్యాణి, నువ్వు వడ్డించమ్మా. నువ్వు తినమ్మా, తినమ్మా. ఏంటిది? ఏ అన్నం తినలేదా? నో, ఐ హేట్ ఇట్. నాకు శాండ్విచ్, బర్గర్ ఇలాంటివి తినడమే అలవాటు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నాన్ని హేట్ చేస్తే తినడానికి తిండే దొరకదు. నా అలవాటు నాది. మీ అలవాటు ప్రకారం తినాలి అంటే ఎలా? మార్చుకునే వాటిని అలవాట్లు అంటారమ్మా. ఈ తిండి నచ్చని దానివి ఈ దేశపు సాంప్రదాయాల్ని తెలుసుకోవడానికి వచ్చావా? కొత్తగా వచ్చింది కదా, నిదానంగా అన్నీ తెలుసుకుంటుందిలే. నీ దగ్గర నేర్చుకోవడానికి ఐఎమ్ నాట్ ఎ కిడ్. నేర్చుకోవడానికి వయసుతో పనిలేదు. నా కూతురు అన్నీ అర్థం చేసుకుంటుంది, అర్థమయ్యేలా చెప్తుంది. ఆ విషయం ముందు ముందు నీకే తెలుస్తుంది. సరే సరే, తినండి. అత్తయ్య, మీరు అరిసి తినండి. ఆ? అరే, తినమ్మా. అత్తయ్య, ఇంకొకటి తినండి. గారెలు తిను. చిట్టి ఏమ మంచినీళ్ళు వాడి మంచినీళ్ళు రా వాడతాడు. పాపం అన్నం తినలేక ఇబ్బంది పడుతున్నట్టుంది. వెళ్ళి శాండ్విచ్ చేసుకొస్తాను. నువ్వెందుకులేమ్మా, ఉండు, నేను తీసుకొస్తాను. నేనే ఇవ్వాలి అమ్మా. కళ్యాణి, చిన్నప్పుడు బన్నుని నేను, శౌర్య ఇద్దరం షేర్ చేసుకునేవాళ్ళం. త్వరగా తీసుకురా, ఇద్దరం షేర్ చేసుకుంటాం. అలాగే కలవతి. నా భర్తతో నా ఎదురుగానే పిచ్చి వేషాలు వేస్తావా? పైగా కళ్ళెగిరేయటం ఒకటి. ఇప్పుడు నువ్వెగిరేలా చేస్తాను చూడు.
మీరు తినండి. అతిథివి, నువ్వు తినకుండా మేమెలా తింటాం చెప్పు? ఇదిగో నీ శాండ్విచ్. వావ్, యమ్మీ. ఏమైందమ్మా? మంచినీళ్ళు తాపమ్మా. తాగు తాగు తాగు. కారం అలవాట్లేదా? ఇదిగో ఈ చక్కెర తిను. అయ్యయ్యో, మరి ఎంత సుకుమారం అయితే ఎలా చిట్టి? మనిషి అన్న తర్వాత ఉప్పు కారం తినాలి. ఫారెన్ లో పెరిగింది కదా, కారం గురించి మమకారం గురించి అంతగా తెలుసుండదులే నానమ్మా. అమ్మా, అమ్మా, అయ్యో చిట్టి ఏమి? కావాలనే చేసావు కదా. నా భర్త పక్కన కూర్చోకూడదు అన్నందుకు నువ్వు కావాలని చేశావని అర్థమైంది కాబట్టి నీకు చేయాల్సింది నేను చేశాను. ఇంకెప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చేయకూడదని నీకు అర్థం కావాలి కదా. ఐ విల్ సీ యు. సీ ఇంకోసారి మిరపకాయ కాదు కారం పెడతా. ఏంటి ఏదో టిట్ ఫర్ టాట్ లా ఉంది? అవును, నా భర్త పక్కన కూర్చోవద్దు అంటే సేవలు చేయించుకుంటుందా? కావాలని యాక్ట్ చేస్తే కనిపెట్టలేను అనుకుంది. పాపం, గట్టి షాక్ ఇచ్చావుగా. భారతదేశం సంప్రదాయం తెలుసుకోవాలని వచ్చినప్పుడు ఇక్కడ భర్తల జోలికొస్తే భార్యలు ఎలా రియాక్ట్ అవుతారనేది కూడా వాళ్ళకి తెలియాలి కదా. తెలియాలి. ఓ గాడ్, ఇంత మంటగా ఉందేంటి? అదేదో మనకు ఉపయోగపడుతుందన్నావుగా, ఒకసారి మాట్లాడి చూద్దాం పద. నేను చెప్పానంటే తిరుగుండదు వదినా. ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మాట్లాడితే తెలుస్తుంది కదా. ముందు నాకు నచ్చినాయి, తర్వాత ఉపయోగపడుతుందో లేదో నేను చెప్తాను. రా. ఇదిగో అమ్మాయి కళ్ళు. కళ్ళేంటి కళ్ళు? ఐఎం కళావతి. నువ్వు కళ్ళైనా కళావతి అయినా మా కళ్యాణి దగ్గర ఎక్కువ చేసావే అనుకో, ఇదిగో ఇలాగే కళావతి కళ్ళల్లో కూడా నీళ్ళొచ్చేలా చేస్తుంది. ఒక్కసారి బై మిస్టేక్ ఏదో తను గెలిచింది కదా అని
మీరేం హ్యాపీగా ఫీల్ అవ్వకండి. నేనేం తనని వదిలిపెట్టను. ఇంతకీ ఏంటి? కావాలనే కారం పెట్టించినట్టుంది కదా. అవును, శాండ్విచ్ అడిగితే గ్రీన్ చిల్లీ మిక్స్ చేసిస్తుందా? నువ్వు మరీ అంత ఎక్కువగా రెచ్చిపోకే. ఏదో చెయ్యాలనుకుని ఇదిగో మేమే ఇప్పటి వరకు దాన్ని ఏమీ చేయలేకపోయాం. ఇక నువ్వేం చేస్తావు చెప్పు? పక్కన కూర్చోవద్దంది కదా అని చెప్పి పోరబోయినట్టు యాక్ట్ చేసినంత మాత్రాన తను కనిపెట్టలేదనుకున్నావా ఏంటి? చూడమ్మాయి కళావతి, వచ్చిన పని చూసుకుని వెళ్ళిపో, లేదంటే ఇంకెవరితోనైనా పెట్టుకో. అంత కర్మ నాకేం పట్టలేదు. అయినా కళ్యాణి అంటే ఎవరు? శౌర్య భార్య అంటే నాకు అక్కలాంటిది. ఆ? భావన తల తట్టడం కళ్యాణి అక్కకి నచ్చలేదేమో. అలా భర్త పరాయి ఆడవాళ్ళని తాకడం ఇక్కడి కల్చర్ కాదు కదా. నాకైతే ఈ కళ్యాణి అక్క బాగా నచ్చింది. వైఫ్ అంటే అలాగే ఉండాలి. పల్లవి, దీని పేరు కళావతి అనుకున్నాం కానీ దీని దగ్గర చాలా కళలున్నాయి. ఉన్నట్టుండి రంగులు మార్చిందంటే ఖచ్చితంగా మన వెనక ఎవరో ఉన్నారు. ఒకసారి వెనక్కి చూడు. ఓరినాయనో, ఇది మామూలుది కాదే. మంచి వాళ్ళెప్పుడు నచ్చినట్టే అనిపిస్తారు, కానీ వాళ్ళ మంచితనం మనం అర్థం చేసుకుంటే జీవితంలో కళ్యాణి అక్క లాంటి వాళ్ళని వదిలిపెట్టలేము. నేను చేసిన తప్పుకి అక్కేదో చిన్న శిక్ష వేసింది, దానికి నేనేం ఫీల్ అవ్వట్లేదు. కళావతి, నోరు బాగా మండిపోయినట్టుంది. ఇదిగో ఈ తేనెతో చేసిన స్వీట్ తిను, కారం తగ్గిపోతుంది. సారీ అమ్మా. దేనికి? అంటే నేనలా ప్రవర్తించి ఉండకూడదు. అందువల్లే కళ్యాణి అక్కకి కోపం వచ్చినట్టుంది. నా కూతురి కోపం పాల పొంగు లాంటిది, ఇలా వచ్చి అలా పోతుంది. నువ్వు బావుంటే తను బావుంటుంది. నువ్వు బాగా లేనప్పుడే తేడా వస్తుంది. నా కూతురుతో కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా. హలో, ఇప్పుడు చెప్పండి, ఏంటి మ్యాటర్? ఇంకేం మాట్లాడతాని, నీ నటనకి మా మైండ్లు పోయాయి. ఈసారి ఎప్పుడైనా వీలు చూసుకుని మాట్లాడుకుందాంలే, పద. బాజీ, రే బాజీ, అమ్మా తెచ్చావా? తెచ్చానమ్మా. ఎక్కడా? అదిగోమ్మా. కలపండమ్మా. నేనా? నేను కలుపుతుండగా అమ్మగారు చూస్తే? వద్దొద్దులే, నేనే కలుపుతాను.
ఏంటమ్మా కలపడం? పానకంలో బెల్లం కలిపినట్టు కలపాలి. అప్పుడే సర్లేరా. ఇంటి ముందు కళాపి పచ్చగా కనబడుతుంది. సర్లేరా రా. అమ్మగారు చూసుకోండి.